పరిస్థితుల్లో ఒక పక్క వైసీపీ కూడా వాళ్ళు వేసుకుంటున్న సింపతి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు, అరెస్ట్ అయితే ఏం జరుగుద్ది ఏంటి అనేది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ టైంలో ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది, ఇంకా ఎలక్షన్స్ కూడా కరెక్ట్ అవుతుందా, అది రాంగ్ స్టెప్ అవుతుందా ఒకవేళ అరెస్ట్ ఇప్పుడు చేస్తే మంచిదే, ఎందుకంటే చివరిలో చేసినప్పుడు సింపతి అవుతుంది, ఇప్పుడు చేసినప్పుడు ప్రతీకారం కింద వెళ్ళిపోతుంది. తెలుగుదేశానికి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మంచిదే, ప్రతీకారం తీర్చుకున్నాడు అయిపోయింది. ఏముంటది పెద్దగా, ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు కదా, కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఇప్పటి సింపతిని అప్పటిదాకా క్యారీ చేయలేరు, జగన్ మీద కక్ష తీర్చుకోవడానికి సరిపోతుంది. అంటే వైసీపీకే నష్టం ఒక రకం, అంతే కదా ఇప్పుడు అరెస్ట్ జరిగితే. అంతే. బీజేపీ కూడా ఒక రకంగా దూరం పెట్టేసిందా సార్ జగన్మోహన్ రెడ్డిని అనుకోవచ్చా? ఎందుకంటే మొన్న ఈ పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించాలని చెప్పి ఒక అఖిలపక్ష పార్లమెంట్ సభ్యులతో కూడా కమిటీ వేస్తే అందులో ఈవెన్ మమతా బెనర్జీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, తమిళనాడు డిఎంకేకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, ఇలాగ మన రాష్ట్రం నుంచి టీడీపీకి సంబంధించిన 2 ఎంపీలు ఉన్నారు. కానీ వైసీపీలో ఎంపీలు ఉన్నా సరే వాళ్ళకి కనీసం పిలవలేదంటే, వాళ్ళకి చోటు కూడా కల్పించలేదు. ఇప్పుడు ఎవరు లేరు అందులో. అంటే ఒక రకంగా ఈ ఎఫెక్ట్ అయినా దూరం పెట్టడానికి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. దీనికి దానికి ఏ సంబంధం లేదు, కానీ ఒక లీడర్షిప్ లోటు కనబడుతుంది అక్కడ. ఇప్పుడు ఏమైందంటే, ఇదివరకు పార్లమెంటరీ పార్టీ నాయకుడికి విజయసాయి రెడ్డి ఉండేవాడు, ఆయన రోజు బీజేపీ నాయకుల వెనకాలే తిరుగుతుండేవాడు, ప్రధానమంత్రికి అమిత్ షాకి రోజుకి 4 సార్లు కనబడి నమస్కారం పెడుతుండేవాడు. అందువల్ల ఏ ప్రోగ్రామ్ అనుకున్నా ఆ